అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి మాసం 3వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవరపెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినట్లు అనిపించినా మీ యొక్క కష్టాన్ని గమనించేవారు ఉంటారు. పై అధికారుల మాటలను జాగ్రత్తగా మాట్లాడితే లాభం ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడిన కొత్త ఒప్పందాలు వచ్చినా వెంటనే అంగీకరించకుండా అన్ని కోణాల్లో ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం చాలా అవసరం. ఆర్థికంగా నిలకడగా ఉన్న ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం చాలా మంచిది. ప్రేమ జీవితం విషయానికి వస్తే చిన్న మాటలు పెద్ద అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనుమానాలను పెంచుకోకుండా మనసు విప్పి మాట్లాడితే బంధం బలపడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో కొంత భావోద్వేగం అనిపించినా సాయంత్రం అయ్యేసరికి గడిపే సమయం కూడా అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఇంటి విషయాలలో నిర్ణయాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యపరంగా తలనొప్పి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి తొలగిన, నీరు ఎక్కువగా తాగటం, సమయానికి భోజనం చేయటం, ధ్యానం చేయటం, ప్రార్థన మానసిక ప్రశాంతతని ఏర్పరుస్తాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కొంత తగ్గినట్లు అని అనిపించినా ఓపికతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మికంగా శనిదేవుని జపం, హనుమాన్ చాలీసా పఠనం శుభ ఫలితాలను అందిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తొందరగా వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు. గ్యాస్, జీర్ణ సమస్యలు కొంచెం తొలగిన, నీరు ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి మంచిది. విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. చదువులో బ్రేక్ తీసుకుని మళ్ళీ కొనసాగితే మంచి ఫలితం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న విషయాలు పెద్దవిగా మారకుండా చూసుకోవడం చాలా మంచిది. బంధువుల నుంచి మంచి వార్తలను వింటారు. గృహ సంబంధిత నిర్ణయాలు వాయిదా వేయకోవడం చాలా మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ బాధ్యతల వలన ఒత్తిడి తగ్గుతుంది. సాయంత్రం ప్రశాంతంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, పాత బాకీలు తిరిగి వస్తాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. మధ్యాహ్నం తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయడం చాలా మంచిది. చిన్న చిన్న మాటల వలన గొడవలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి. అనుమానాలు పెంచుకోకుండా ఓపికగా మాట్లాడితే సమస్యలు తొలగిన, ఆఫీసులో మీ యొక్క పనితీరును గమనించినటువంటి పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్స్ గురించి చర్చలు ఫలించే అవకాశం ఉంది. టెన్షన్ కూడా తగ్గుతుంది. పని భారం కూడా తగ్గుతుంది. కొత్త ఆర్డర్లు, కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి నమ్మకంతో ముందుకు సాగుతారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలలో స్పష్టత ఏర్పడుతుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార
వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. సర్వత్రా విజయసిద్ధి ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మానసిక శక్తిని ఏర్పరచుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారితో సహకారం తీసుకుంటారు. తలపెట్టినటువంటి పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఏర్పరుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. అదేవిధంగా బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు.